ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. వీడు ఇంకా మారడు, అందుకే జగనన్న గారు ఓడిపోయారు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఇలా సపోర్ట్ చేసి నాశనం అయ్యాం అని ప్రజలు అంటున్నారు. గాడిది గుడ్డేం కాదు కదా, గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని కేదారం మెప్తున్నాను. ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో పేపర్ చూడకుండా చెప్పండి సార్, అవినీతి గురించి నువ్వే చెప్పాలి స్వామి. విచిత్రం ఏంటంటే అన్ని సంఘటనల దగ్గర చెత్తంతా లేపేమన్నా నువ్వు విడిపోయి లేపేయడానికి ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి. కాబట్టి నిజాయితీ లేదు, గర్వం, అతి విధ్వంసం, అవినీతి, దోపిడీ అని ప్రజలు అంటున్నారు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళా తర్వాత చెప్తున్నాను, దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ పుట్టుకతో వచ్చిన బుద్ధే పుడకలతో కానిపోదు అంటారు, నిజమేనేమో అంటున్నారు. మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? 10 రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన పేపర్లు చూసి చదవడమే, నీకు మాట్లాడటం రాదని మన ఆంధ్ర ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. ఏమో సార్, కేసుల గురించి మీకు తెలిసినంత మాకు తెలీదు అంటున్నారు ప్రజలు. వాణ్ణి ఒక్క చోట కొట్టొద్దన్నాను రా, అంకుల్ కాలిందా?